సో మొత్తం మీద అయితే మా ఊర్లో స్టార్ట్ అయిన ఈ లీగ్ ఏదైతే ఉన్నదో ఈ రోజుతో అయితే ఎండ్ అయిపోతున్నది. ఎందుకంటే ఈరోజే ఫైనల్ అది. సో ఫార్చునేట్లీ దేవుడి దయ వల్ల మా టీమ్మేట్ సపోర్ట్ అండ్ మా మొత్తం మీద మనమైతే ఫైనల్కి వచ్చేసినాం. ఈరోజు అయితే ఫైనల్ అది. ఫైనల్ ఇంకా గెలుస్తామని నమ్మకం ఉంది. సో నమ్మకం అయితే ఉండాలి. రిజల్ట్ ఏమవుతుందో మనం ఆన్ ఫీల్డ్లో చూడాల్సిందే. సో మొత్తం అయితే ఫైనల్కి వచ్చినందుకు నాకైతే హ్యాపీ ఉన్నది. సో మా టీమ్ కోఆర్డినేషన్స్ అండ్ బయట మా ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో అందరి వల్ల నేనైతే ఫైనల్కి వచ్చేసినాం మేమందరం కలిసి. సో ఫైనల్ ఇంకా ఇట్లనే ఆడి కప్పు కొడతామని ఆశిస్తున్నా. చూద్దాం. ఇప్పుడైతే మనం గ్రౌండ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా అపోజిట్ టీం అయితే రాలేదు. మా టీం అయితే వచ్చింది. మా టీమ్మేట్స్ ఇటు ఉన్నారుగా. సో వీళ్ళే మా వాళ్ళు. సో ఇది గ్రౌండ్ కాల సో మొత్తం మీద అయితే టాస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో టాస్ అయితే వాళ్ళే గెలిచిండు. సో టాస్ వాళ్ళు గెలిచి మాకైతే బ్యాటింగ్ ఇచ్చేసిండు. సో ఎక్స్పెక్ట్ చేసినాం. ఎందుకంటే ఎవరు టాస్ గెలిచినా కానీ ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఫీల్డ్ ఫస్ట్ తీసుకుంటారు. అంటే చేజింగ్ రౌండ్ ఇది కాబట్టి టాస్ అయితే వాళ్ళే గెలిచింది. సో ఇది కొద్దిగా బెనిఫిట్ అనుకోవాలి వాళ్ళకు. బ్రో విన్ ఎవరైండు मला एकदा फोड झाला फोन సో యాజ్ యూజువల్గా మా ఓపెనర్స్ అయితే బ్యాటింగ్ పోయిండు. సో బ్యాటింగ్ పవర్ ప్లే కాబట్టి బాగానే కొట్టింది. స్కోర్ అయితే మంచిగా వచ్చింది. చూడాలి తర్వాత. సో ఓవరాల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ అయితే కొట్టినాం 79. సో 82 అంటే 8 ఓవర్లో 80 రన్స్ అంటే పర్లేదు, గుడ్ డిఫెండబుల్ స్కోరే. ఎందుకంటే మా బౌలింగ్ అయినా స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి మాకైతే 100% నమ్మకం ఉండే డిఫెండ్ చేసుకోగలుగుతామని. సో చూడాలి మరి గ్రౌండ్లో ఏమవుతుందో. నేను ఇక్కడ కూర్చుంటాను. సో మొత్తం మీద మ్యాచ్ అయితే అయిపోయింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసినాం దానికన్నా కొద్దిగా ఏమంటారు అపోజిట్ జరిగింది అనుకో. ఇది మ్యాచ్ అంటే అంతే కదా, ఏదో ఒకటి జరుగుతుంది. కాకపోతే ఉన్న స్కోర్ అయితే మాకు సరిపోద్ది అనిపించింది. ఎందుకంటే బౌలింగ్ అయినా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి. సో మేము డిఫెండ్ చేసుకోగలుగుతామని నమ్మకం ఉండే. కాకపోతే ఆన్ ఫీల్డ్లో కంప్లీట్లీ మేమైతే ఏదైతే స్టార్ట్ అనుకున్నామో అది కొద్దిగా మిస్ అయింది లైనప్. సో ఇప్పటివరకు మా బౌలర్స్ అందరూ చాలా రన్ ఇచ్చిండు. అంటే బౌలింగ్ నిజం చెప్పాలంటే మా బౌలింగ్ మా స్ట్రెంత్. కాకపోతే ఫైనల్లో ఎక్కడో చిన్న లైనప్ తగ్గింది. అన్ని రోజులు మనమే ఉండే కదా. సో ఇట్స్ కామన్ థింగ్ ఇన్ ఏ గేమ్. సో అనిపించింది. కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ ఉండే, కానీ పర్లేదు. నేను ముఖ్యంగా స్పెషల్గా మా టీమ్మేట్స్ మా టీమ్మేట్స్ నుండి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఎఫర్ట్ ఇచ్చినారు. సో దానికోసం నేను చాలా ప్రౌడ్ అనిపించింది నాకైతే. సో ఎవ్రీ ప్లేయర్ వాళ్ళ స్ట్రెంత్కి బియాండ్ ద స్ట్రెంత్ ఆడినట్టు అనిపించింది. సో దాని గురించి అయితే నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయినా. అండ్ మా ఓనర్ వెంకటరావు సార్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చిండే, ఎంకరేజ్ చేసిండే. మ్యాచ్లో ఇవన్నీ జరుగుతాయి కామన్ అని మంచి మాకు బూస్టింగ్ అయితే ఇచ్చిండు. సో పర్లేదు. మా గేమ్కి అయితే మేము చాలా ప్రౌడ్గా ఉన్నాం. రన్నర్ అప్ వచ్చినందుకు అసలు చాలా ప్రౌడ్ అనిపించింది. సో మొత్తం మీద ఫైనల్ అయితే అయిపోయింది. కాకపోతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మా సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ గారు అయితే అవైలబుల్ లేకుండే, వాళ్ళు వేరేడికి వెళ్ళి సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేమందరం. సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినట్టే. కాకపోతే వాళ్ళు అవైలబుల్ లేకుండే కాబట్టి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది చాలాసేపు.
సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు చిన్నపిల్లల సపోర్ట్ ఫుల్ ఉండే. సో వాళ్ళైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ చేరిచ్చింది మనకైతే. నేను నిజంగా చెప్పండి వాళ్ళకి సపరేట్ ఒక పార్ట్ ఇద్దాం అనుకున్నా. వాళ్ళ సపోర్ట్ అయితే ఫుల్ ఉండే, హ్యాపీ అనిపించింది. కొన్ని మ్యాచ్లు వాళ్ళ కోసం అయితే గెలవాలనిపించింది. ఎందుకంటే ఓడిన ప్రతిసారి ఏమైంది బ్రో, ఎప్పుడు గెలుస్తాం అని బాగా మాకన్నా ఎక్కువ వాళ్ళే ఫీల్ అయింది. జరుగు రా అన్నాడు మరి నన్ను. ఏం చేయమంటావు? కొట్టమంటావు? ఇస్తా. మరి ఆడందు వాడరా జరుగు రా అని. అరే ఆడుకుంటే అన్న అంటాడా? ఇగో చూడండి, ఏయ్, హలో గైస్, వెల్కమ్ టు న్యూ ఛానల్. హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ ఛానల్. ఇది కర్ణాటక టైగర్స్ కర్ణాటక టైగర్స్ వర్సెస్ విశ్వకర్మ బ్లాక్ బ్లాస్టర్స్ ఉన్నారు. విశ్వకర్మ బ్లాస్టర్స్ విన్ అయిండు. కప్పులు కూడా ఇచ్చిండు, 6 ట్రాఫీస్. ఇప్పుడు సెకండ్ ప్లేస్ కర్ణాటక టైగర్స్. మ్యాచ్ లాస్ట్ అయిపోయిండు. వీళ్ళందరూ బ్యాటర్స్ చెంపా చెప్పా చెప్పా सर अక్కడ ఆపే తూ ఎత్తి కొట్టి మంచి బాగా తూ చల్ చూసుకో సాయి కొట్టాక టైగర్స్ ఆడియన్స్. గైస్ కొట్టాక టైగర్స్ టీమ్ అయితే వచ్చేస్తుంది. ఆడియన్స్ వీళ్ళు నవయువ గణేష్ యూత్ మండలి వాళ్ళు చందాలు వేసుకొని మరి గుజరాత్ నుండి షీల్డ్ తెప్పించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. చప్పట్లు, వాళ్ళకు గట్టిగా చప్పట్లు. అలాగే ఈ టోర్నమెంట్ లో బెస్ట్ బ్యాటర్, బెస్ట్ బౌలర్ కోసం కూడా షీల్డ్ స్పాన్సర్ చేస్తున్న రాష్ట్ర రాజుకు జరిపినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా గ్రామ యొక్క సర్పంచ్ తర్వాత వార్డు సభ్యులు, అలాగే స్పాన్సర్స్ అయినటువంటి మామూ స్పైస్, లింగు, మహేష్, అలాగే సెంటర్ ट्रेडर्स रवि, चंदू ब्रदर्स ज्यांनी ज्यांनी सहकार करला तसेच पुढे होऊन मी करू चला. चांगला तुम्ही केला, कोणाचं झगडे नाही, वांदा नाही, चांगला मिळून केला म्हणून अशी विनंती करतो. రెడీ